టాలెంట్ అంటే పొగడ్తలు కాదు సార్, అవమానం నుంచి, కసి నుంచి పుడుతుంది సార్ టాలెంట్. టాలెంట్ అదురుతుంది. నిన్ను నువ్వు నమ్మితే అదుర్స్రా, నువ్వు అదుర్స్. అదుర్స్ ద అల్టిమేట్ టాలెంట్ షో. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. శివశంభో 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 ఎక్కడ చూడని ఎక్స్ట్రా ఇన్నింగ్స్, ఎంటర్టైన్మెంట్ కి అసలు సిసలు మీనింగ్, ఆల్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే టాలెంట్స్, మైండ్ బ్లోయింగ్ అనిపించుకునే మూమెంట్స్, ది వన్ అండ్ ఓన్లీ డాబర్ వాటికా కోకోనట్ హెయిర్ ఆయిల్ అదర్స్. లాస్ట్ వీక్ ముగ్గురు ఆల్రెడీ మినీ ఫైనల్స్ కి వెళ్ళిపోయారు. ఇంకా ఈ రోజు మరో ఇద్దరు వెళ్ళబోతున్నారు. మరి మన మినీ ఫైనల్స్ ఇంకెప్పుడో కాదు, నెక్స్ట్ వీకే. సో ప్రదీప్, ఇవాల్టి మనం మెనూ స్టార్ట్ చేసేద్దామా? అదర్స్ జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దాం. డాబర్ వాటికా కోకోనట్ హెయిర్ ఆయిల్ మన అదుర్ స్టేజ్ మీదకి అదర్స్ అని అనిపించుకోవడానికి ఫస్ట్ వస్తున్న వారు అతి బలవంతుడు వస్తున్నాడు. యు మీన్ హనుమాన్ జీ? ఆ హనుమంతుడే మొత్తం ఫుల్ గ్యాంగ్ తో ఈ స్టేజ్ మీదకి రాబోతుంది. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సచిన్ ఠాకూర్.
बोलो हनुमान जी की First of all, I have one thing to say. హనుమాన్ చాలీస్ లో ఉన్న పవర్ ఒక్కొక్క అణువులో కనిపించింది నాకు. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. హనుమాన్ జీ కా కుచ్ అంశ్ ఆప్ మే హై. థ్యాంక్ యూ మేడం. మీలో ఆ దేవుడి అంశం ఉంది కాబట్టే మేము ఇక్కడ చూస్తూ ఉండగా మాకు అది ఫీలింగ్ వచ్చింది. లిటరల్ గా నా చేతులు ఇలా వెళ్ళిపోతున్నాయి మిమ్మల్ని చూస్తూ. ఫెంటాస్టిక్. నా లైఫ్ స్పాన్ లో శివతాండం అని చూశాను. ఈ ఆంజనేయ తాండవ్ నేను చూసేది ఇదే ఫస్ట్ టైం. అంటే వీళ్ళ కాస్ట్యూమ్ గురించి చెప్పమంటావా, వీళ్ళ పర్ఫార్మెన్స్, సింక్రనైజ్డ్ పర్ఫార్మెన్స్, దాని గురించి చెప్పమంటావా? ఆ హనుమాన్ వచ్చి రాముడు లక్ష్మణుడిని ఇక్కడ భుజంలో పెట్టి ఆయన గురించి చెప్పమంటావా? హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్. ఎస్పెషల్లీ ఆ గత పట్టుకున్నాడు కదా, అతను దుమ్ము దులిపి దంచి కొట్టేశాడు ఆయన. ये किसने कोरियोग्राफ किया? मैंने किया है। सर मुझे एक बात कहना है, एक्चुअली बताना नहीं चाहिए लेकिन बता रहा हूँ मैं. हमने नेक्स्ट 20 दिन, लास्ट 20 दिन पहले हम जहाँ पे प्रैक्टिस कर रहे थे, हम लोग को वहाँ से निकाल दिया. गाँव वालों ने हमारे प्रैक्टिस जहाँ कर रहे थे वहाँ से निकाल दिया. बोलता यहाँ प्रैक्टिस करने का नहीं. वो कुछ हुआ है हमारे गाँव में. हम लोग ने लास्ट 15 दिन सर रेत पे प्रैक्टिस किया है, रोड पे, और यहाँ तक पहुँचे सर हम. हमसे कुछ भूल हुई है तो हमको माफ करना, लेकिन अरे सचिन बस कर, अभी चला गले मिल चला. Now our గులాబీ జడ్జ్ మహేశ్వరి గారు. నాకు మాత్రం కాస్త బాధగా ఉంది. అంటే ఇంకా నాకు తృప్తిగా లేదు. ఎందుకంటే నేను ఇంకా కాసేపు చూడాలనుకున్నాను. ఇంకా కాసేపు మీ డాన్స్ చూసి మీరు మీ విలేజ్ లో నుంచి పంపించేశారు, రోడ్ మీద ప్రాక్టీస్ చేశారు అన్నారు కదా. ఆ దేవుడి ఆశీర్వాదం మీకున్న వల్ల ఈరోజు ఇక్కడొచ్చి ఇంత బాగా డాన్స్ ఆడి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసి, అసలు ఎంటర్టైన్మెంట్ కు అసలు మీనింగ్ మీ గ్రూప్, మీ డాన్స్ సూపర్. అసలు ఏం కోఆర్డినేషన్. ఒక్క స్టెప్ మాత్రం అందరూ సర్కిల్లో సార్, అందరూ ఇలా సర్కిల్లో ఇలా తిరిగి చూసారు. అసలు అలా చూసినప్పుడు అయితే ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ నౌ వెన్ ఐ టెల్ దట్ ఇట్స్ ఆసమ్. అదర్స్ వెరీ గుడ్. అదుర్స్ అని అనిపించుకున్నారు ముగ్గురు జడ్జెస్ దగ్గర. ఇంకా నాకు తెలిసి మీటర్ గురించి నేను అడగక్కర్లేదు. నేను అడిగితే అది ఇన్నాళ్ళకి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం నీ మీద కనపడుతుంది కదా, అర్థమైపోయింది. సో ముగ్గురు జడ్జిలు ఒక్కసారి మా కోసం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టాలెంట్ రాబోతోంది ఈ అదుర్ స్టేజ్ మీదకి. ఆయన పాట పాడతాడు. పాట పాడడమే కాదు, గిటార్ వాయిస్తూ పాడతాడు. Join your hands and welcome గిటార్ రాజు. గిటార్ రాజు గారు ఏం చేస్తుంటారు అసలు మీరు? గిటార్ ప్లే, ఓన్గా సాంగ్స్ కంపోజ్ చేస్తుంటాను, రాస్తుంటాను. ఓకే. ఇప్పుడు నేను పాడబోయే పాటలు కూడా నేను ఓన్గా కంపోజ్ చేసినవి, నేను ఓన్గా రాసుకున్నవి, నేను ప్లే చేస్తే నేను పాడుతున్నాను. ఆల్ ది బెస్ట్. కానీ ముందుగా తప్పుగా అనుకోవద్దు, మా ఈ షోలో ఈ అదుర్ స్టేజ్ మీద మామూలుగా వ్యక్తి పాట ఎందుకు పాడుతున్నారని మీరు అందరూ అనుకోవచ్చు. తనకున్న ప్రాబ్లం, మాటలు తడబడుతూ ఉంటాయి. మాటలు తడబడ్డా పాటలో ఒక్క పదం కూడా తడబడ్డు. పాట పాడతాడు, పాడుతో గిటార్ వాయిస్తాడు. తన టాలెంట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో ఆర్ యు రెడీ?
సిరి సిరి మూవా సంపంగి పువ్వా కలువగరావా కలగని పోవా చిన్నారి నువ్వా సన్నాయి నవ్వా చిన్నారి నువ్వా సన్నాయి నవ్వా సరిగమసారం నువ్వేవో గీతం సరిగమసారం నువ్వేవో గీతం నువ్వేవో గీతం నువ్వేవో గీతం నువ్వేవో గీతం సిరి సిరి మూవా సంపంగి పువ్వా కలువగరావా కలగని పోవా చిన్నారి నువ్వా సన్నాయి నవ్వా చిన్నారి నువ్వా సన్నాయి నవ్వా సరిగమసారం నువ్వేవో గీతం సరిగమసారం నువ్వేవో గీతం నువ్వేవో గీతం నిదురలు నీ కలలు మెలుకువ మధురిమలు నిదురలు నీ కలలు మెలుకువ మధురిమలు ఎదురుగా నన్ను వచ్చి ఏం చేస్తున్నాయి చేస్తున్నాయి మనసులో మాటుంది నీకే చెప్పమంది నువ్వే కావాలంది నీతో ఉంటానంది మనసులో మాటుంది నీకే చెప్పమంది నువ్వే కావాలంది నీతో ఉంటానంది నీతో ఉంటానంది సిరి సిరి మూవ హా సంపంగి పువ్వ హా కలువగరావా హా కలగని పోవా చిన్నారి నువ్వా సన్నాయి నవ్వా చిన్నారి నువ్వా సన్నాయి నవ్వా సరిగమసారం నువ్వేవో గీతం సరిగమసారం నువ్వేవో గీతం నువ్వేవో గీతం నువ్వేవో గీతం నువ్వేవో గీతం Hats off to your confidence. మీ వీక్నెస్ ని మీ స్ట్రెంగ్త్ గా చేసుకొని ఈ రోజు ఇంతమంది ముందు చిన్నప్పుడు మిమ్మల్ని చూసి నవ్వారని ఆ ఛాలెంజ్ మీరు తీసుకొని పాడటం నేర్చుకొని గిటార్ ప్లే చేస్తూ కంపోజ్ చేస్తూ టుడే యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ పీపుల్ కాన్ఫిడెంట్లీ. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఈరోజు. వండర్ఫుల్. ఎంటర్టైన్మెంట్ అనేది చాలా మంది చేస్తారు, మనం అందరం ఆనందపడతాం, కాసేపు అయ్యాక టీవీ ఆఫ్ చేస్తాం, మర్చిపోతాం. కానీ అప్పుడప్పుడు లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు, అది మనం టీవీ ఆఫ్ చేసినా మర్చిపోలేం. సో రాజు అలాంటి మనిషి. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కరేజ్. అండ్ నేను ఇవాళ గ్యారంటీగా చెప్తున్నాను రాజు, ఇప్పుడు నువ్వు పాడేటప్పుడు తరపట్లేదు, కొన్ని రోజుల్లో మాటలు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి నీకు. That's 100%. And I'm happy that Adurs has given a platform for even that. మనం కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, we have a human side also అని మీరు చెప్తున్నారు. Hats off to you for that. స్టామరింగ్ అనే ఒక ప్రాబ్లమ్ కి నువ్వు ఒక మంచి సొల్యూషన్ ఇచ్చావు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. నీ పాట బాగుండింది, నీ గిటార్ ఎస్పెషల్లీ చాలా బాగుండింది. ఐ సల్యూట్ టు యువర్ విల్ పవర్. ఆల్ ది బెస్ట్. రాజు, ఈ ప్రోగ్రామ్ లో నువ్వు ఎంత ముందుకు వెళ్తావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు జీవితంలో చాలా ముందుకు వచ్చావు, ఇంకా చాలా ముందుకు వెళ్తావు. సో నీ ధైర్యం కోసం అదుర్స్. సో ఓవరాల్ గా ఇప్పుడు రాబోతున్నారు సంతోష్ గ్రూప్ వాళ్ళు. మార్బుల్ స్టోన్స్ అండ్ మంటతో అలా స్టన్స్ చేస్తారు చూడు. సో మీరు కూడా రెడీ అయిపోండి అదుర్స్ అనడానికి. ఆర్ యు రెడీ?
ఏం చేస్తుంటారు అసలు మీరు? యాక్చువల్లీ నేను తైకాండో బ్లాక్ బెల్ట్, పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ SPF. నాకు ఒక విషయం అర్థమైంది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా ముక్కలు చేసి వదిలేశారు. పాపం దొంగలు దొరికితే అడ్లు ఇరిగిపోతాయి అనమాట మీ చేతిలో. ఈజీగా ఇరిగిపోతాయి సార్. ఈజీగా అసలు మీకు లాఠీలు గన్నులతో పని లేదన్నమాట. ఎవరైనా పారిపోతుంటే ఆగరా అని ఎనకొట్టి అక్కడ పడేస్తారు ఆయన. మరి మా జడ్జెస్ ఏమంటారు విందాం. సంతోష్ గారు, మేడం మీరు బ్లాక్ బెల్ట్ అన్నారు, ఇక్కడ ఉన్న పిల్లలు కూడా కరాటే నేర్చుకుంటున్నారా? యాక్చువల్ మా గురువు గారు షేక్ మస్తాన్ సార్. ఓకే, వీళ్ళంతా స్టూడెంట్స్. వీళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక 4 years నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విధంగా ఇంత పెద్ద షోలో నేను పార్టిసిపేషన్ చేయడానికి నాకు సంతోషంగా ఉంది. మా స్టూడెంట్స్కి కూడా ఈ టీవీలో ఛాన్స్ దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. బేసిక్ గా నేను వీళ్ళందరూ ట్రైనింగ్ అయ్యారా లేదా అని ఎందుకు అడుగుతున్నానంటే, మామూలుగా పిల్లలు చేస్తుంటే టీవీలో పిల్లలు చూస్తుంటే ఇది మనం కూడా చేయగలం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి కాపీ చేస్తారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళందరూ 4 years నుంచి ట్రైనింగ్ లో ఉన్నారు, అందుకే చేయగలుగుతున్నారు. సో దయచేసి పిల్లలు పెద్దలు కూడా ఇలాంటి స్టంట్స్ మీరు ఇంట్లో టీవీలో చూసి ఇవి కాపీ చేయకండి. ఎందుకంటే వీళ్ళందరూ 4 years ఇంకా ఎక్కువ సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఒక ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. సో దయచేసి ఇది కాపీ చేయకండి. ఇది ఓన్లీ మీరు చూసి ఎంజాయ్ చేయడమే. మీకు ఇది చూసి ఇన్స్పిరేషన్ వస్తే వెళ్ళి కరాటే నేర్చుకోండి, ఆ తర్వాత మీరు ఏదైనా చేయొచ్చు. అండ్ సెకండ్లీ మీ వరకు వస్తే అసలు మీరు అందరూ ఎంత హార్డ్ వర్క్ చేశారనేది నాకు కనబడుతుంది. ఎందుకంటే సినిమాలో సింపుల్ స్టంట్స్ కూడా చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుస్తుంది. అండ్ ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు హావ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. మహేశ్వరి గారు, నిజంగా చెప్తున్నాను, గుండెల్ని పిండే పెర్ఫార్మెన్స్ అంటే ఇది. అంటే నాకు మిమ్మల్ని చూసి ఎంటర్టైన్ అవ్వడానికన్నా నాకు కాస్త కొంచెం బాధగా ఉంది. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ఎంత కష్టపడి అసలు ఆ నొప్పిలు చూసుకోకుండా, ఏం అసలు కింద పడతారో దెబ్బ తగులుతుందో అవేం చూసుకోకుండా చేస్తున్నారు. ఐ మీన్ ఇట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్ అండ్ గాడ్ బ్లెస్ యూ, రియల్లీ గాడ్ బ్లెస్ యూ. తరుణ్ మాస్టర్, మీరు ఈ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు 2 చేతులు కింద పెట్టి మీ తలకాయతో ఆ గ్లాస్ బ్రేకింగ్ చేశారే, దాని తర్వాత నేను చూడలేకపోతున్నాను. అంటే నా వల్ల అవటలేదు. నేనే 2-3 సార్లు అలాగే నేను కళ్ళు మూసేశాను. నాకే ఇలా ఉండేటప్పటికి మీరు పర్ఫామ్ చేసే మీ గ్రూప్కి ఎంత గుండె ధైర్యం, ఎంత గట్స్, ఎంత ట్రైనింగ్. నిజంగా నేను చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా కూడా ఒక గ్రూప్ ఉన్నారా, చేస్తున్నారా అనేది నా లైఫ్ లోనే ఫస్ట్ టైం చూస్తున్నాను. నా రిక్వెస్ట్, ఒకే రిక్వెస్ట్ ఏంటంటే మీరు చేయండి, వద్దంటలేదు, బట్ కొంచెం కాషియస్ గా ఉండాలి, కొంచెం భద్రంగా ఉండాలి. పిల్లలందరూ ఉన్నారు, కేర్ఫుల్ గా చెయ్యి. ఇందాక అదేదో గొంతులో పెట్టి అమ్మో, నేను అసలు చూడలేకపోయాను. నా వల్ల నాకు టెన్షన్, బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ది ప్రోగ్రామ్ లో డాన్స్ షోస్, డాన్స్ మూమెంట్స్ ఇది చూశాను, బట్ ఇటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ నా లైఫ్ లోనే నేను చూడలేదు. మరి నీ మీటర్ ఎలా తిరిగిందో జడ్జెస్ ని అడుగుదాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ప్రదీప్, అసలు నాకెందుకో వింత ఐడియాలు వచ్చేస్తున్నాయి. రాకపోతే తేడా గాని వస్తే పర్లేదు, చెప్పు ఆ వింత ఐడియా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. అర్ధరాత్రి, కారు చీకటి, ఓకే, మనమిద్దరం అలా శ్మశానంలో ఒక సమాధిపై కూర్చొని జస్ట్ ఇమాజిన్ ద సీన్. ఏంటమ్మా ఇప్పుడు నీకు శ్మశానం ఆ సెటప్ కావాలి? కావాలి. అలా కావాలి. వస్తున్నారు, నువ్వు టెన్షన్ పడకు, నాకు భయం వేస్తుంది. నీకు సరిపడే బ్యాచ్ వస్తుంది, వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తారు, వాళ్ళు వచ్చాక మనం మాట్లాడుకుందాం అమ్మా. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ స్కెలిటన్ గ్రూప్ ఫ్రమ్ ఢిల్లీ.
मर जाऊंगी ऐसे मुझे ऐसे तड़पाना ना कर जरा भी फिकर मिला मिला नजर से नजर आजा तुझे हेवन दिखाऊंगी I don't know what to do. I don't know what to do. तौबा आगे क्या करूं? चाहता कितना तुमको दिल तुम नहीं जानते क्या है मेरे दिल की मुश्किल तुम नहीं जानते तुमसे मिली इस तरह से नजर मैं होश में भी रहा बेखबर छा गया अजनबी सा नशा चाहता कितना तुमको दिल तुम नहीं जानते क्या है मेरे दिल की मुश्किल तुम नहीं जानते స్కెల్టన్ మైకేల్ జాక్సన్ స్టెప్లు వేసాయి, స్కెల్టన్ లవ్ స్టోరీలు నడిపాయి, చాలా విషయాలు జరిగాయి ఇక్కడ. మరి ఈ సెటప్ అంతా అక్కడికి ఎలా రీచ్ అయిందో అడుగుతాం. ఫస్ట్ థింగ్, మైండ్ బ్లోయింగ్ సెన్సేషనల్ డెడ్లీ పర్ఫార్మెన్స్. అండ్ దెన్ హూ డిడ్ ద మైకేల్ జాక్సన్ బిట్? ఫెంటాస్టిక్. ఐ థాట్ చనిపోయిన మైకేల్ జాక్సన్ లేచి వచ్చి డాన్స్ చేసినట్టుంది నాకైతే అది చూస్తుంటే. దట్స్ ప్లెజర్. And how did you do that? Some bones moving up and down. That's one trick. I don't want to. You don't want secret? Yeah, that's okay. Well, secret చెప్పనంటున్నారు. So okay, it's your trade secret. You worked very hard, I can see. Thanks. It was one of the most entertaining things I've seen. Thank you. మీరు సెలెక్ట్ చేసిన songs, the way the music kept changing, the way the choreography kept changing, I didn't know which one to appreciate more. Everything was best. I mean, starters, main course, dessert, totally superb menu. Thank you, man. తరుణ్ మాస్టర్, సుబ్హానల్లాహ్. Thank you, sir. Thank you. మీ పర్ఫార్మెన్స్ సుబ్హానల్లా, కొరియోగ్రఫీ సుబ్హానల్లా, ఓవరాల్ గ్రూప్ మాషాల్లా. నాకోసం ఒక చిన్న బిట్ మైకేల్ జాక్సన్ సాంగ్ వేస్తాను. Maheshwari ma'am. Others is all about entertaining. And మీ పెర్ఫార్మెన్స్ గురించి ఒక్క సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే పైసా వసూల్. ఇంతకీ మన మీటర్ గర్ర గర్ర తిరిగి నాకు అర్థమైంది. ముగ్గురు జడ్జెస్ దగ్గర నుంచి అదర్స్ అని అందుకున్నారు. ఇవాల్టి ఎపిసోడ్ లో టాప్ పెర్ఫార్మెన్స్ అయితే యూ విల్ విన్ 25,000. ఇప్పుడు రైట్ నౌ రైట్ హియర్ ఈ అదర్ స్టేజ్ పైన స్త్రీ శక్తి ఏంటో నిరూపిస్తాను. వామ్మో, ఏమ్మా ఎందుకు అలా ఫిక్స్ అయ్యో? ఇంతకీ ఎవరిని పిలుస్తున్నావో చెప్పు. సురేష్ కరాటే గ్రూప్ ని పిలవబోతున్నాను. అందులో గర్ల్స్ ఉన్నారు, మార్షల్ ఆర్ట్స్ చేయబోతున్నారు. గర్ల్స్ మార్షల్ ఆర్ట్స్ అంట, అస్సలు మిస్ కాకూడదు. సో నేను వాళ్ళని పిలిచేస్తాను. అదురు సడడానికి మనోళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు లేదు అడగాలి. ఆర్ యు రెడీ?
బిస్కెట్ ముక్కలు ఎరగొట్టారండి మీరు ఇటుకలన్నీ. స్పెషల్లీ అక్క నువ్వు మంచి కిరాకున్నావు అక్క. బాబు నాకు ఇంతమంది పవర్ఫుల్ అక్కలు ఉన్నారు నాకు ఇప్పుడే తెలిసింది. వెరీ గుడ్, సూపర్ పర్ఫార్మెన్స్. నాకు చిన్న విషయం చెప్పాలి మీకు. మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ బ్లాక్ బెల్ట్. సో బేసిక్గా నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక బ్లాక్ బెల్ట్ రావాలంటే ఆర్ ఎనీ లెవెల్ ఇన్ కరాటే, టైక్వాండో, కలరిపయట్టు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఉన్న డిసిప్లిన్స్లో ఒక లెవెల్కి రీచ్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాల కృషి, ఎన్ని సంవత్సరాల డిసిప్లిన్ ఉందో అనేది నాకు తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ మీ. ఇట్స్ అ డిసిప్లిన్. అది వాళ్ళకి పూజతో సమానం, వాళ్ళకి లైఫ్. సో మీ ఇన్ని సంవత్సరాల కష్టాన్ని ఇక్కడ నేను కూర్చొని, నాకు కరాటే గురించి నాకు కూడా తెలీదు, ఇక్కడ కూర్చొని నాకు ఎంటర్టైన్మెంట్ వచ్చిందా లేదా అని నేను చెప్పకూడదు, నేను చెప్పను. బట్ ఐ ఫీల్ ఇన్కేపబుల్ ఆఫ్ జడ్జింగ్ సంబడి లైక్ దిస్. ప్లీజ్ హ్యావ్ ది అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ ఆల్. అండ్ ఇట్స్ మై వే ఆఫ్ కన్వేయింగ్ మై రెస్పెక్ట్. మిమ్మల్ని నేను అమర్యాద చేయట్లేదు, మీకు మర్యాద ఇస్తున్నాను. నందిని గారు చెప్పినట్టు, నోబడీ టు జడ్జ్ దిస్, బట్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రాడినరీలీ. ఎస్పెషలీ ఆ బైక్ అక్కడ పోయేటప్పుడు ఐ రియలీ సల్యూట్. మహేశ్వరి మ్యామ్, అసలు ఆ అమ్మాయిలు ఎంత బాగా ఆ బ్రిక్స్ మీద పెట్టి కొడుతూ ఉంటే ఫర్ అ మూమెంట్ ఐ జస్ట్ ఫెల్ట్ ప్రౌడ్. అమ్మాయిల వల్ల ఇలా అవుతుందా, కెన్ దే టేక్ దట్ కైండ్ ఆఫ్ పెయిన్ అని కొంచెం నాకు గర్వంగా ఉన్నింది. మళ్ళీ ఇంకో అమ్మాయి మీద బైక్ అంటే ఇవంతా చూసినప్పుడు కొంచెం గర్వం అనిపించింది. ఐ రియలీ లైక్ టు టెల్ యూ గర్ల్స్ ఆర్ గ్రేట్, రియలీ గ్రేట్, అండ్ పెర్ఫార్మెన్స్ ఆల్సో వాస్ వెరీ గుడ్. Thank you so much for being on our show. We're so happy for that. Thank you so much. చూసారుగా మా అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్. స్టార్టింగ్ నుంచి చూస్తే కానీ ఇద్దరు మాత్రమే, 2 గ్రూపులు మాత్రమే మినీ ఫైనల్స్ లోకి వెళ్తారు. ఆ ఇద్దరు ఎవరనేది మనం జడ్జెస్ అడుగుదాం. సో జడ్జెస్, 2 గ్రూప్స్ కి సమానమైన పాయింట్స్ వచ్చాయి. సో రెండు గ్రూప్స్ సెలెక్ట్ అయ్యాయి విచ్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద మినీ ఫైనల్స్. ఫస్ట్ ఇస్ సచిన్ ఠాకూర్స్ గ్రూప్. ఇంకొకళ్ళు ఉన్నారు వీళ్ళతో సమానంగా పోటాపోటీగా అసలు ఎక్కడ తగ్గకుండా పర్ఫామ్ చేసింది మన స్కెలిటన్ గ్రూప్. ఫస్ట్లీ 2 గ్రూప్స్ కి కంగ్రాచులేషన్స్. మీ 2 గ్రూపులు మినీ ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోయారు. కానీ మీ ఇద్దరు గ్రూపుల్లోంచి 1 టాప్ పర్ఫార్మెన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే గెలుచుకోబోతున్నారు 25,000 రూపాయలు. 25,000 రూపీస్. ఈ ఇద్దరులో ఆ టాప్ పర్ఫార్మర్ ఎవరు? ఆ 25,000 ప్రైజ్ గురించి చెప్పే ముందు స్పెషల్ వర్డ్ ఆఫ్ మెన్షన్ ఫర్ సంతోష్ గ్రూప్ and the karate group from Bangalore. We are very honored to have your performance here and thank you so much for being part of the show. You were not judged and you were not rejected. Please understand that. అయితే ఇప్పుడు ఈ 25,000 ఎవరికి ఇవ్వాలనేది వీఆర్ ఇన్ అన్ అబ్సల్యూట్ ఫిక్స్. మేము అసలు డిసైడ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే అంత పొటాపొటీగా జరిగింది కాంపిటీషన్. దే ఆర్ ఈక్వల్, అబ్సల్యూట్లీ ఈక్వల్. ద ఓన్లీ రీజన్ వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ఇట్ టు సచిన్ ఠాకూర్స్ గ్రూప్ ఇస్ వాళ్ళు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు, చాలా స్ట్రగుల్ అయ్యారు అండ్ ఈ డబ్బులు నిజంగా వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాం. సో వీ వుడ్ లైక్ టు గివ్ దెమ్ ది చెక్. Next week, mini finals. Don't miss the show.
గత 3 వారాలుగా టాప్ పర్ఫార్మర్స్ అందరూ నెక్స్ట్ వీక్ మినీ ఫైనల్స్ లో మీ ముందుంటారు. అప్పుడు వాళ్ళు గెలుచుకోవచ్చు 1 lakh rupees. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ చేసుకోబోతున్నారు మినీ ఫైనల్స్ లో. సో డోంట్ మిస్ నెక్స్ట్ ఎపిసోడ్. డాబర్ వాటికా కోకోనట్ హెయిర్ ఆయిల్ మినీ ఫైనల్స్. తదరే దని ధిం తదరే దని ధిం తనదరే నా ధిం తదరే దని ధిం తదరే దని ధిం తనదరే నా హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ కపీసతి హులోం కో జాగర్ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ కపీసతి హులోం కో జాగర్ రామదూత అతులిత బలధామ జని పుత్ర పవన సుత నామ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ కపీసతి హులోం కో జాగర్ రామదూత అతులిత బలధామ జని పుత్ర పవన సుత నామ. Check this out. Julie.